హలో గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అసలు ఎవరీమే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే ఈమెదే రచ్చ రచ్చ. అసలు ఆ వాయిస్ ఏంట్రా బాబు, డ్రగ్లాగా ఎక్కింది ప్రతి ఒక్కరికి, మైండ్లో నుంచి అస్సలు పోవట్లేదు. మోనికా పాట రిలీజ్ అయినప్పుడు పూజా హెగ్దే డ్యాన్స్కి ఆ పాటకి ఒక రేంజ్లోకి ఎక్కిచ్చిందిరా అనుకునేటప్పటికే సౌబిన్ షాహీర్ గారు చేసిన డ్యాన్స్ పర్ఫార్మెన్స్కి ప్రతి ఒక్కరి ఫ్యూజులు అవుట్ అయిపోయి ఆ పాట కంప్లీట్గా తన ఖాతాలో వేసుకున్నాడు. అతని డ్యాన్స్ కోసమే పాట పెట్టుకొని చూడాలి అనేటట్టు అయిపోయింది మైండ్. బట్ ఎప్పుడైతే ఈమె పేరు సుబ్లాషిని అండ్ అనిరుద్ గారు లైవ్ పర్ఫార్మెన్స్ ఈవెంట్ చేశారో అక్కడి నుంచి కళ్ళు ఇటువైపు తిరిగేలా చేశాయి. ఈమె ఇప్పటి వరకు పాడిన పాటల సంఖ్య కూడా వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు, కానీ ప్రతి ఒక్క పాట కూడా మైల్ స్టోన్ రేంజ్లో నిలిచిపోయాయి. గతంలో రిలీజ్ అయిన పుష్ప పార్ట్ 2లో కిసక్ అనే పాట అండ్ జాబిలమ్మ నీకు అంత కోపమ సినిమాలో గోల్డెన్ స్పారో సాంగ్ ఒకటి అండ్ కింగ్స్టోన్ మూవీ నుంచి జీవి ప్రకాష్ నటించిన రాసా రాసా సాంగ్ ఒకటి. ఇది తమిళ్ అండ్ తెలుగులో చాలా పెద్ద హిట్ అయింది ఈ పాట. అండ్ ఇప్పుడు రిలీజ్ కాబోతున్న విజయ్ సేతుపతి మూవీలో కూడా ఒక పాట పాడింది, అది కూడా మెల్లమెల్లగా మైండ్కి ఎక్కుతుంది. ఈమె మొదటిసారిగా తమిళ ఆడియన్స్కి పరిచయం అయింది మాత్రం 2021లో కాతాడి అనే ఒక ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ని ఓన్గా రాసి ఆ పాటను పాడింది. అది తమిళ్లో సూపర్ డూపర్ హిట్ అయింది ఆ పాట రిలీజ్ అయిన తర్వాత నుంచి తన కెరియర్లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఆఫర్స్ అన్నీ తన కాళ్ళ దగ్గరికి వెతుక్కుంటూ వచ్చాయి. తనకున్న బిగ్గెస్ట్ స్కిల్, బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటి అంటే తన వాయిస్లో ఒక డీప్ హస్కీ వాయిస్ అనేది మనకి వినిపిస్తూ ఉంటుంది. లైక్ ఇప్పుడు సోషల్ మీడియాలో తిని ఎందుకు ట్రెండ్ అవుతుంది అంటే ఆ వాయిస్ అనేది మనకి డ్రగ్ లాగా ఎక్కింది కదా. సో ఆ డ్రగ్ నేమే ఆ డీప్ హస్కీ వాయిస్ అని చెప్తాను నేనైతే. సో తనకున్న బిగ్గెస్ట్ స్కిల్ అదే. అక్కడి నుంచే ఆ పాటలలో ఏదో ఒక తెలియని మ్యాజిక్ అనేది మనకి అయిపోతూ ఉంది. ఎందుకంటే పాడిన ప్రతి ఒక్క పాట ఒక మైల్ స్టోన్ లాగా నిలవడం అంటే అది మాటలైతే కాదు. సో ఇది గైస్ మరి వీడియో మీద మీ ఓన్ ఒపీనియన్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోకండి.